నమస్తే అండి. నేను మీ షాడోశంకర్ని. కొన్ని రోజుల నుంచి ఒక అంశం మీద బాగా వైరల్ అవుతుంది. చాలా విమర్శలకు గురవుతున్నాయి. ఎందుకంటే ఈ తెలంగాణ భాష యాస మీద జరుగుతున్న ఒకటి ఇది అనుకుందాం. ఏమైందంటే మన గతంలో ఏంటంటే మనకు ఒక సినిమా తెలంగాణ భాషలో ఒకటి తీశారు. ఇడుపు కాగితం. ఇడుపు కాగితం అంటే తెలియదా? అది మన తెలంగాణ భాష తెలుసు. కానీ ఆంధ్రలోకి వచ్చిన నొప్పి ఏందో నాకు అదే అర్థమవుతుంది. మీకు వచ్చిన బాధ ఏందో అర్థమవుతలేదు. ఇడుపు కాగితం అంటే ఏంది అని అవహేళన చేస్తున్నారు, కించపరిచినట్టుగా మాట్లాడుతున్నారు. చూడకపోయా నీకు వచ్చిన నొప్పి ఏందని, నీకు వచ్చిన బాధ ఏందని మీకు ఏదో రకరకాలుగా. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకు సినిమాలు తీయొద్దు, తెలంగాణ వాళ్ళు డెవలప్ కావద్దు అనేది ఉద్దేశమా? లేకపోతే మీకు ఏంటంటే మీకు ఎక్కడ విడుపు కాగితం విడాకులు పాత్ర అని మనం అనుకుంటాము. కొన్ని సినిమాలు మీరు తెలుసు మా విడాకులని, అంటే మా విడాకులని రాలదా? మీ విడాకులని అంటేనేమో ఒత్తిడిగా మీ ఇడుపు కాగితం అంటారు. ఎందుకంటే మా భాష మీకు ఎందుకు తొందరగా అర్థమవుతుంది అంటే, అప్పుడు కవులు కళాకారులు మీ వాళ్ళు ఉన్నా కానీ ఆ తెలుగు పాఠాంశంలో మీ వాళ్ళ పేర్లు ఎక్కున్నా కానీ మేము ఆస్వాదించినాం, మేము నేర్చుకున్నాం. కానీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత మా భాషలో మేము మాట్లాడుకున్నాం, మా యాసలో మేము మాట్లాడుకునే వాళ్ళం. మా యాస భాష మీకు అర్థం కాకపోతే మేమేం చేస్తాం? అంత నొప్పి వస్తుందండి మీకు, అంత బాధ వస్తుంది. ఏం మా తెలంగాణలో మిమ్మల్ని ఉండడమే తప్ప ఏం మేము పెట్టుబడి పెడుతున్నాం, సినిమాలు తీస్తున్నాం, మేమే మునగాలం అనుకుంటున్నా ఏమన్నా? ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాకే అవార్డు ఇచ్చాడు. మేమే ఇండస్ట్రీకి మొత్తం మేము చేస్తున్నాం, తెలంగాణను మేమే సాస్తున్నాం, ఏదో మా వల్లనే ఈ తెలంగాణ బతుంది, ఇంకా మీ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం, మీ ఇక్కడ సినిమా తీస్తున్నాం ఉపాధి అనుకుంటురా? అట్లా గిట్ట ఏమన్నా మీకేమన్నా ఇదవుతుందా ఏమన్నా? ఆయన రేవంత్ రెడ్డి కళలాగా చూసి మీకు అవార్డులు ఇచ్చిండు. సరే, అది కూడా మీరు స్వాగతించడం. కొన్ని విమర్శలు వచ్చినా కానీ సరే ఏదో స్వాగతించడం, ఎందుకంటే ఇచ్చింది మా ముఖ్యమంత్రిగా అనుకున్నాం. మా వాళ్ళు కూడా కొన్ని సినిమాలు తీసి మీలాగా అవార్డులు మీకెందుకు ఇవ్వాలి, మేమే ఇక్కడ సినిమా తీసుకుంటే మేమే తీసుకోండి, మా అవార్డులు మాకే తీసుకోవచ్చు కదా, మాది మేమే చేసుకోవచ్చు అనుకుంటున్నాం. మీకు అంత ఇదేమైంది? మాది నచ్చకపోతే మూసుకొని పోండి, పీకపోండి, అంత తీసుకుపోండి. ఓడునోటి మేము ఇక్కడ ఓడి తీయమన్నాడు అసలు మిమ్మల్ని సినిమా ఇక్కడ మేము ఉండడమే తప్ప ఇక్కడ డబ్బులు ఉన్నాయని ఏమన్నా అహంకారం, కళ్ళు ఎత్తుకు ఎక్కుతున్నాయా మీకేమన్నా? మేము ఎదగొద్దా? మా వాళ్ళు సినిమా తీయొద్దా? ఒక అమ్మాయి మా తెలుగు ఆడపరచు ఒక ఫోక్ సాంగ్స్ తీసుకొని ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి అన్ని విధాలుగా ఉన్నప్పుడు ఈవెన్ హీరోయిన్ పెడతా అని చెప్పేసి పెట్టించారు. మేము చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగాని అప్పుడే హీరోయిన్ ఏదన్నా మీకు పుల్ల, మీకు అట్లా కళ్ళ మటన ఏమన్నా? మీకు ఇండస్ట్రీ నడిపి ఆంధ్ర వాళ్ళకి చెప్తున్నాం మేము, ప్రజలకు కాదు, ఆంధ్ర ప్రజలకు కాదు. మీరు ఏం చేస్తారంటే ఈ మామూలు సామాన్యులను ఉసుగొలిపి అరే వాళ్ళ ఆంధ్రులు అంటారు చెప్పేసి వాళ్ళు నేర్పించేయగలరు. వాళ్ళు మంచి చదువుకుంటారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ బిజినెస్ చేసుకుంటారు. కానీ ఒళ్ళు కొవ్వెక్కి మీరు ప్రవర్తిస్తారు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. ఈ పేరు మీకు అర్థమైంది లేదా? మిమ్మల్ని చూడమన్నామా మేమన్నా? మా భాషను మేము చూస్తూ ఉండరా? మీకు వచ్చిన నొప్పి ఏందని గుర్తుపెట్టుకోరి. తెలంగాణలో మేము కనుక మా తెలంగాణ ప్రజలు కనుక తలుచుకుంటే మీ యొక్క బిజినెస్లు ఒక్కటి ఉండవు, మీ థియేటర్లు ఉండవు, మీ సినిమా ఇండస్ట్రీలో ఉండవు. ఇక్కడ మీరు కనుక ఇక్కడి నుంచి వీకపోయి ఆంధ్ర పోతే మీకు మనుగడే ఉండదు. ఎందుకంటే ఇక్కడ డెవలప్ అయిన ఏరియా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఎవరు వచ్చినా పెట్టుబడులు ఇక్కడనే పెడతారు కాబట్టి ఇక్కడ డెవలప్ అయిన ఏరియా కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి సరే మాతో పాటు మిమ్మల్ని బతకమని చెప్పి ఉన్నందుకేనా మీకు ఇంత ఒళ్ళు ఇదైపోయి ఒళ్ళు మర్చి మాట్లాడుతున్నారు? మా వాళ్ళు ఎవరు స్పందిస్తలేరా అన్న?
పెట్టుబడి మేమే పెడుతున్నావునా? మద్రాసు నుంచి అంతే ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడికి వచ్చినాక కూడా తెలంగాణ ఆంధ్ర విడిపోయినా కూడా తెలుగు రాష్ట్రాలు కదా, మనం తెలుగు వాళ్ళమే కదా, ఎక్కడైతే అని చెప్పేసి మేము చేద్దాం. అసలు మా పోరాటం చేసింది నిధులు, నియామకాలు, నీరు అంటే కొన్ని ఒక ఎజెండాతో మేము గెలుచుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. అయినా కానీ మిమ్మల్ని ఉండనిచ్చాము, మేము తప్పు చేసినట్టు. మన రెండు తెలుగు రాష్ట్రాలు అని చెప్పి అనుకోవడమే తప్పైంది. తెలంగాణ ప్రజల ఓపికని, సహనాన్ని మీరు పరీక్షించాలనుకుంటే తెలంగాణలో మీకు మనుగడ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా ఒక ఇండస్ట్రీ నడిపించి మీ మధ్య ఉన్నవాడైతే మీరు కూడా స్వాగతించడం నేర్చుకోండి. మేము ఎలా అయితే మిమ్మల్ని స్వాగతించి ఇక్కడ ఉండనిస్తున్నావో మీరు అదే నేర్చుకోండి. అదే నేర్చుకుంటేనే మంచిగా ఉంటుంది. లేకపోతే మా ప్రజలు కనుక తిరగబడడం నేర్చుకున్నారనుకో, మనం ఎందుకంటే కొద్దిగా ఆయురు నిమలంగా ఉన్నారు నడుస్తుంది. ఇటువంటి రెచ్చగొట్టే పదాలు మీరు చేస్తే మాత్రం ఇక తర్వాత పరిణామాలు బావలోకి వస్తే ఇక మీరు చూసి దగ్గరుండి చూసిరు. కొంతమంది భయపడి తట్టపుట బారు కలుకోపోయారు బిజినెస్ వాళ్ళు. అది కూడా ఇక్కడ ఉండండి, మీ పని మీరు చేసుకోండి, మీ బిజినెస్ పెట్టుకోండి, పెట్టుబడి పెట్టుకోండి, చదువుకోండి, విద్యా సంస్థ పెట్టుకోండి, ఏమేం చేసుకోండి, సినిమాలు కూడా తీసుకోండి. కానీ ఇలా మా యాస భాష జోలికి మాత్రం రాకండి. మాకు అర్థమైంది ఉంది. ఇడుపు కాగితం అనేది మాకు తెలుసు, దాని అర్థం తెలుసు. గౌరవించడం నేర్చుకోండి. బేషరత్తుగా మీరేమైనా క్షమాపణ చెప్పాలి. వీటి మీద మేము తప్పు మాట్లాడుతున్నాము, తప్పుగా వైరల్ చేస్తున్నాం, వీడియోని తప్పుగా చూపిస్తున్నాం, తప్పుడు ప్రచారం చేస్తున్నాం అని చెప్పేసి ఒప్పుకుంటేనే ఈ తెలంగాణ తిరిగే అర్హత మీరు ఉంటారు. లేకపోతే మీరు కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్. ఎవరి జోలికి పోవాలన్నా వాళ్ళ జోలికే పోవాలి. ఎక్కడ ఏమన్నారో అది మాట్లాడాలి. అది లేకపోతే మాత్రం తర్వాత పరిణామాలు చాలా డేంజర్గా ఉంటాయి, చాలా ఇదిగా ఉంటుంది.